టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది, లేకుంటే ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం జరిగింది. రాజకీయంగా ఎస్ నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి అనేటువంటి ఆ ఉత్సాహం అనేది ఇన్నర్గా మనకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నాయకులని డెవలప్ చేసుకోగలిగాయా కుల సంఘాలు? జరిగినటువంటి పోరాటాలు అది కదా మిస్ అయింది ఇంతకాలం. ఎస్, మంచి క్వశ్చన్ అండి. దాదాపుగా ఇది ఎవరైనా అడుగుతారేమో అని చూస్తూ ఉన్నా కానీ బీసీలలో నాయకత్వ లోపం ఉంది అనే మాట తప్పు. వాళ్ళకు అవకాశాలు అంటే ఎలక్షన్ అంటే బీఫామ్ అనుకుంటారు ప్రజలు. బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే, బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని నీ వైపు తిప్పుకోవడం. అయితే బీఫామ్లు ఉంటేనే ఎలక్షన్లో పాల్గొనాలనేటువంటి ఒక భ్రమను ఈ ప్రజల్లో కల్పించినాయి కాబట్టి రాజకీయ పార్టీలు ఆ బీఫామ్లు ఇచ్చేది వాళ్ళే, తీసుకునేది వాళ్ళే కాబట్టి మనకు రావు అనేటువంటి భావనలో ఈ నాయకత్వాలు ఇవి కూడా బయటికి రాలే. ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఇక్కడ కరీంనగర్ నుంచి పోటీ చేసినాడు. ఈ పార్టీలు బీఫామ్ ఇయ్యలే, కానీ 60,000 ఓట్లు సంపాదించగలిగినాడు. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఫామ్లు తీసుకున్న వాళ్ళ పేర్లు ఫస్ట్ వరుసలో ఉంటాయి, పైన 1, 2, 3 అట్లా సీరియల్లో వస్తుంది. 73 మంది పోటీ చేస్తే నాది 39వ సీరియల్ నెంబర్. ఇంత పెద్దగా ఉంటుంది బ్యాలెట్ పేపర్. వెతుక్కోవాలి, అందులో వెతుక్కొని వచ్చి మరీ 1,00,000 ఓట్లు వేసిపోయినారు నాకు జనం. అంటే నేను ప్రజా అభిప్రాయాన్ని గెలుచుకోగలుగుతా ఉన్నా, బీఫామ్లను కాదు. అంటే అన్నిసార్లు బీఫామ్లు పనిచేయి, ప్రజలు మేల్కున్నారంటే బీఫామ్ల పని అయిపోతుంది. మీరు ఇప్పుడు చెప్పిన దీన్ని బట్టి తద్వారా ఇక్కడ కంక్లూజన్ చేస్తా. బీసీ నాయకత్వం లేక కాదు, బీసీలలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసి 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 ఊకున్న నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తా ఉన్నాం. అట్లా మేము బీసీ నాయకత్వాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. ఆపర్చునిటీస్ దొరకలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా. వాళ్ళంతటా వాళ్ళగా అవేర్నెస్ ఉంది అంటే మీరు చెప్పినట్టుగా బీఫామ్ కాదు గెలుపొందడం అనుకున్నప్పుడు బీఫామ్ పార్టీలో ఇవ్వాలని ఏముంది? మీరు కంటెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ గతంకి ఇప్పటికీ ఒక తేడా చూడండి. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్ ఒక బీసీ, ఆయన పోటీ చేయాలంటే ఆ పార్టీలు టికెట్ ఇవ్వలే. పోయి అక్కడ కంటెస్ట్ చేసినాడు, 25,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ సూర్యాపేటలో ఒట్టే జానయ్య యాదవ్ ఉన్నాడు. ఈ పార్టీలో ఆయన బహిష్కరిస్తే ఆయన పోయి అక్కడ కంటెస్ట్ చేసి 20,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ నీలం మధు ఉన్నాడు, ఆయనకు టికెట్ తిరస్కరిస్తే ఆయన పోయి పోటీ చేస్తే 40,000 ఓట్లు సంపాదించినాడు. వీళ్ళంతా ఎవరు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళే కదా. ఇట్లా కొన్ని వందల మంది ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లని పార్టీలే కావాలని అక్కడ పెడతాయి అనేది, ఓట్లు చీలడానికో వ్యతిరేక ఓట్లు మా వైపు రావడానికనో ఆ కాన్సెప్ట్ అనే దాంతోనే ఇలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. అది తప్పు, అది తప్పు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు. అది ఇవాళ ప్రాణాలు పోయినా పర్వాలేదని కొట్లాడుతున్న బీసీ బిడ్డలు పోటీ చేసినటువంటి స్థానాలు ఇవన్నీ. సో అంత పార్టీలను, ఇతర పార్టీలను గెలిపించడానికి బీసీలే మన పావులా? అంత బుర్ర లేకుండా ఉన్నారా? ఎవరు కుట్టిరిందో పసిగట్టలేనంత తెలివి తక్కువగా ఉన్నారా? గతంలో జరిగినటువంటి ఎన్నికల యుద్ధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధాలు వేరు. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యంలో పార్టిసిపేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో బీసీలు భాగస్వాములై కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే లాజిక్ని బట్టి చూసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా 2023లో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే ముందు 3 సార్లు కంటెస్ట్ చేశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. సో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యి ఎంత పోరాటం చేసినప్పటికీ, ఓట్లు సాధించుకోగలిగినప్పటికీ మీరు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మాత్రమే, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడ్డ తర్వాత మాత్రమే గెలవగలిగారు. సో ఈ లాజిక్ని ఎట్లా చూడాలి దీన్ని? నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపియలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్. మల్లన్ననే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంతకంటే రెట్టింపు ఓట్లు వచ్చేటి నాకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు? అంటే ఈ కాస్ట్ సెన్సస్ చేస్తా అని రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో, కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ ఈ వర్గాలకు ఇస్తా అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన గెలవాలనుకున్నా కాబట్టి ఆ పార్టీ కోసం వర్క్ చేసిన. రాహుల్ గాంధీని అప్రోచ్ అయ్యారా, కలిసారా? కులగణనకు సంబంధించి జరిగిన అవకతవకలు, తప్పుడు లెక్కలు ఇచ్చాము. ఏమన్నారు?
అందుకే కదా మళ్ళీ సర్వేకి ఆదేశించింది. పర్సనల్గా మీకు వచ్చినటువంటి అష్యూరెన్స్ కావచ్చు, ఏం మాట్లాడారు అనేది మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించి బైలాస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏదైతే మాట చెప్పారో దాన్ని ఇక్కడ రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మాట తప్పారు అని మీరు అంటున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేవి ఉంటాయి. అది సరిపోతుందా రీసర్వే అనేది? మళ్ళీ మీకు నమ్మకం ఉందా? అంటే విషయం ఏంటంటే ఇది సరిపోదు అనే విషయాన్ని కూడా మళ్ళీ పంపించాం. మళ్ళీ దీన్ని దేనికోసం వాడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా పంపించడం జరిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని నమ్మకుండా ఏకంగా రాహుల్ గాంధీ గారి ఒక సపరేట్ కమిటీ నియమించిన దీని మీద, దీన్ని అబ్జర్వ్ చేయడానికి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన అంటూ ఉన్నాడు, పార్లమెంట్లో బీసీల ఇస్సా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ వాటా రావాలంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి December 7, 2023 ఆ రోజు నుంచి December 20 ఇప్పుడు ఫిబ్రవరి వరకు రాహుల్ గాంధీ గారు అక్కడ బీసీల గురించి మాట్లాడితే ఇక్కడ లోకల్ పేపర్లో వార్త రాదు. దాని మీద రీసెర్చ్ చేసినాం మేము. రీసెర్చ్ చేసి 18 పేజీల రిపోర్ట్ తయారు చేసినాం. అంటే ఏ రోజు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఈ అంశం గురించి మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాడ్స్ తీసుకుంటున్నటువంటి పత్రికలు, మీడియా రాహుల్ గాంధీ గారి వార్తను ఎందుకు కవర్ చేయట్లేదు అనేటువంటి కోణంలో దీన్ని యాంగిల్లోకి తీసుకపోతే ఇక్కడ బీసీ అనేటువంటి టాపిక్ను ఈ పత్రికలు దాచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అడగాలి కదా. నాయకుడు రాహుల్ గాంధీ గారు అంత పెద్ద మాట మాట్లాడితే ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేదని చెప్పాలి కదా. అది చెప్పలేదు కాబట్టి మీ ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు అనేటువంటి రిపోర్ట్ను 18 పేజీల రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎవరికి ఇష్టం లేదు? పత్రికలక? ప్రభుత్వానికి. ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందా వాళ్ళ మీద? నేనేమంటున్నా, ఇప్పుడు ఒక పత్రికకు యాడ్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం కొంత ఫేవర్ కోరుతుంది, మంచి చూపించమని లేకపోతే మా వార్తలు కవర్ చేయమని కోరుతుంది సహజంగా. ఇవ్వద్దు అనేది పత్రికలు ఇష్టం. కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో జరగాల్సిన భారీ మార్పు గురించి మాట్లాడినప్పుడు ఇక్కడి పత్రికలను ఆ వార్త కవర్ చేయించే విధంగా ప్రయత్నం చేయాల్సినది రాష్ట్ర ప్రభుత్వం. అది చేయడం లేదు. అంటే మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి రిపోర్ట్ను విత్ ఆధారాలతో పంపించడం జరిగింది. సో స్వయంగా కావాలని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మేనేజ్ చేస్తున్నారు, లేకుంటే ఒత్తిడి తెస్తున్నారు, అది కవరేజ్ లేకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ అనుకుంటున్నా నేనైతే. సో ఇంత పెద్ద రిపోర్ట్, 18 పేజీల రిపోర్ట్ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి రియాక్షన్, రిప్లై ఏంటి మీకు స్వయంగా సర్వే గురించి? వాళ్ళు నిజంగా మా సర్వేని చూసి షాక్ అయిపోయినారు. అంటే ఎవ్రీడే మానిటర్ చేసినాం. ఒక ఏడాది 3 నెలల కాలం పాటు ప్రతిరోజు ఈ దేశాన్ని రాహుల్ గాంధీని మానిటర్ చేసినాం. మా టీంతో మానిటర్ చేసి ఒక రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేసినాం. చేసి ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళు షాక్ అయ్యారు, ఏంది ఇంత వర్క్ చేసినారా అని. అంటే విత్ డేట్స్ కూడా వేసినాం, మళ్ళీ డేట్స్ ఎవిడెన్సెస్ కూడా వేసి అవి కరెక్ట్గా తీసి పెట్టినాం అన్నట్టు. అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం దశ మారిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన మాకుండే కాబట్టి ఎందుకు ఆయన ఆలోచన కింది స్థాయికి పోతలేదు అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేయడం జరిగింది. సో దేశం దశ దిశ మార్చాలి అనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంది, బట్ రేవంత్ రెడ్డికి రాష్ట్రం దశ దిశ మార్చాలనే ఆలోచన లేదా? ఆయన ఏవి కులగణన లెక్కలు మార్చే ఆలోచనలు ఉన్నాడు కానీ దశ దిశ మార్చే లెక్కల్లో లేడు ఆయన. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వస్తే లాభమే కదా వీళ్ళకి కూడా. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి. నేను ఒకటి చెప్తాను మేడం, నరేంద్ర మోడీ ప్రభుత్వం బోటాబోటి మెజార్టీతో మనకు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత అటు ఏది ఈయన ఉన్నాడు కదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పార్టీ, ఈ 2 పార్టీ లేకపోతే ప్రభుత్వం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అందులో ఈ 8 అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో ఈ 8 సీట్లను గనక కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయగలిగితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కట్టడి చేయగలిగితే ఇవాళ ప్రధానమంత్రి అక్కడ ఉండే పరిస్థితి లేకుండే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం
కాంగ్రెస్ ఓడిపోయింది. మీ సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ను కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అంటే ఇట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ స్థానాలని గెలిపించలేక భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మీరు కరెక్ట్గా పనిచేస్తే రాహుల్ గాంధీ గారే వచ్చేటోడు కదా. ఎజెండా ఉందా రేవంత్ రెడ్డికి పర్సనల్గా? ఉండొచ్చు, లేకుండా ఎట్లా ఉంటారు. ఇదే ఇవాళ ఇంకా అదే కాదు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పోతే మన అభ్యర్థి అనుకుంటే, మా అభ్యర్థి మంచోడయా, చాలా ప్రజలకు సేవ చేస్తాడు, ఇతని వల్ల మంచి జరుగుతుంది, పట్టభద్రులకు మంచి జరుగుతుంది, మీ కష్ట సుఖాల్లో అండగా ఉంటాడు, నన్ను నమ్మండి, ఇతను కోటేయండి అని చెప్పాలి. కానీ నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెట్టి ఈయన గెలిచినా ఓడిపోయినా పెద్ద సంబంధం లేదని చెప్పి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సహకారం చేసినట్టే కదా. సీఎం కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఉంటాయేమో, అక్కడ బీజేపీ క్యాండిడేట్ కి మెజారిటీ వస్తుంది. అటువంటప్పుడు పోవడం దేనికి, పోయి మాట చెప్పడం దేనికి? ఇప్పుడు మీ అభ్యర్థి, మీరు పెట్టుకున్న అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకొని నన్ను వీళ్ళందరూ కలిసి మోసం చేసినారని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైనా కూడా ఈయన గెలిచినా గెలవకపోయినా పెద్ద ప్రాబ్లం లేదని చెప్పడం అంటే ఏందన్నట్టు దాని అర్థం. నువ్వు అమ్మ పెట్టది అడుక్కోనియదన్నట్టు ఆయన సంపాదించుకున్నటువంటి సానుభూతి అంతా కుప్పగూల్చొస్తుంది మీదకెళ్ళి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇన్ని జరుగుతున్నాయి, మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, క్యాంపెయినింగ్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు, ఇవన్నీ అధిష్టానానికి తెలీదా? అందుకే అధిష్టానం తన పనిలోకి దిగింది. అందుకే మీనాక్షి నటరాజన అందుకే వాళ్ళ పనిలోకి దిగినరు. అందుకే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా ప్రాధాన్యత తగ్గించినట్టు కనిపిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి డామ్ డూమ్ అనేటువంటి డైలాగులు బంద్ అయిపోయినాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అంతకుముందుకు డామ్ డూమ్ డైలాగులు ఉండే, ఇప్పుడు ఆ డైలాగులు పోయినాయి. చెక్ పెట్టే పనిలో ఉన్నారా? ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు మీకు షోకాస్ నోటీస్ వచ్చింది, మీరు దానికి రిప్లై ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు సస్పెన్షన్ అనేది జరిగింది. అంటే దీంట్లో మీనాక్షి నటరాజన్ గారి పాత్ర ఉందని నేను అనుకోను. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారి గురించి నాకు తెలుసు. ఆమె నాకు పరిచయస్తురాలు, ఆమె నేను కలిసి క్యాంపెయినింగ్ చేసినటువంటి వాళ్ళం. ఆమె సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అయితే దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మున్షి గారు నాకు చెప్పినారు, ఏమనంటే మల్లన్నజీ ఐసా లేలో బాస్ అన్నది. అంతే, లేలో బాస్ జవాబు నైదేనా అన్నారా? సరే, ఆమె చెప్పాల్సింది చెప్పి ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడడం జరిగింది అన్నారు. రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ బహిరంగ సభకు హెలికాప్టర్లో పోతున్న సందర్భంలో కారు ఎక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారిని, అన్న మీరు 2-3 రోజులలో సస్పెండ్ చేయాల్సిందే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అనేటువంటి ఒత్తిడి తేవడం జరిగింది. నాతో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడి, ఆయన పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మల్లన్న వెనుక బీసీలు ఉన్నారు, బీసీలో చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికే బీసీలో బదనామైనం అనేటువంటి ఎంత ప్రయత్నం చేసినా ఈయన వినలే. ఆయన కూడా బీసీ బిడ్డే కదా. ఈయన రేవంత్ రెడ్డి గారు వినలే. మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డే కదా, కావాలని ఆయన ఆ పని చేశారా? ఆయన నేను చెప్తున్నాగా, మహేష్ కుమార్ గౌడ్ గారిది ఇంత కూడా మిస్టేక్ ఉండదు దాంట్లో, ఆయనది ఉండదు. ఈయన కావాలని ఒత్తిడి చేసి చిన్నారెడ్డి గారితో చేయించిండు. మీనాక్షి గారికి తెలియదా? మరి తెలుసు, అందరికీ తెలుసు. నిజంగా మీరు పోరాడుతోంది కాంగ్రెస్ బైలాస్ లో ఏముందో దానికోసం, రాహుల్ గాంధీ ఏం చెప్పారో దానికోసం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అది వ్యతిరేకంగా ఉంది అని తనకు తెలిసినప్పుడు తను ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకు ఆపలేదు మీనాక్షి గారు? అంటే ఏదంటున్నారు? సస్పెన్షన్ కి సంబంధించి. సస్పెన్షన్ అనేది చాలా చిన్న విషయం, మీరు అర్థం చేసుకోండి. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ప్రమోషన్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ పంచాయతీ సర్వేకు సంబంధించిన లెక్కల పంచాయతీది. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసినా గంతే, చేయకపోయినా గంతే. కాకపోతే దీనికి అంతా లింక్ ఇంటర్నల్ గా ఉంది, సర్వేనే కాబట్టి. సర్వే పంచాయతీది. ఈ వర్గాల నుంచి మేము ఏదో లెక్క చేసి చెప్తామయా, నువ్వు విని ఆడు ఉండాలి, నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఇదంతా అనేటువంటి అజంప్షన్ చేస్తే పడి ఉండలేము కదా.
పక్కాగా మాట్లాడతాం కదా, అదే మాట్లాడినాము. అది నీకు నచ్చకపోతే నేనేం చేస్తా? ఇక్కడ మల్లన్న గారు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనాలిసిస్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి హామీల అమలు అనేది జరగలేదు. 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. ఎంతసేపు అప్పులో ఊబిలో ఉన్నాము, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము, ఇవన్నీ అవుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతి చోట ఆందోళనలు అవుతున్నాయి. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి గతంలో హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, ఇలాంటి దాంట్లో భాగంగానే రేవంత్ మల్లన్న కలిశారు కావాలని ఆడుతున్నటువంటి ఇంకొక డైవర్షన్ డ్రామా అనే మాట. రేవంత్ రెడ్డి గారు నేను పాలోళ్ళం కాదు. ఆయన గెట్టు పక్క పంటే నాకు గెట్టు లేదు, ఆయన ఇంటి పక్క పంటే నాకు ఇల్లు లేదు. ఆయన ఆ వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న వ్యక్తి, నేను నా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారు ఆడమంటే ఆడడానికి, దుంకుమంటే దుంకడానికి సర్కస్లో కోతులం కాదు. మేము పక్కాగా మాకేది కావాలో దానికోసమే పోరాడుతున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఏమైనా చేస్తే చేసుకుంటుండొచ్చు, కానీ మేము పక్కా మా లైన్లోనే ఉన్నాము. మమ్మల్ని ఎవరో ఆడించాల్సిన అవసరం లేదు, ఆడిస్తే ఆడడానికి మేము సిద్ధంగా లేము. అయితే ఇప్పుడు మీరు ఏకైక ఎజెండా బీసీలకి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు? ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇంకా 4 ఏళ్ల పాటు పాలన కొనసాగాలి. దాని మీద పోరాటం మల్లన్న చేస్తాడా చేయరా? రైట్. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన 10 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ పోరాటం చేసి అనేక కేసులు, జైలు జీవితాలు, ఎన్నో ధ్వంసాలు విధ్వంసాలు ఎన్నో జరిగాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షము తన పాత్రను పక్కడబందీగా నిర్వహించి ఉంటే ఆ పని నేను చేయాల్సింది కాదు, ఆ పోరాటం అనేది నేను చేయాల్సింది కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనిని ఆయన చెద్దరు కప్పుకొని పడుకుండాలి. మేము జైళ్ళు, కొట్లాటలు, దాడులు ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మీరు చేయాల్సిన బాధ్యత, మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నా నేను. ఇవాళ మీరు అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏమైనా జరిగిందంటే ఆ ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు నేను అడ్డుదిగుతా. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అడగడంలో ఫెయిల్ అయిపోతే, వాళ్ళు నిలదీయడంలో ఫెయిల్ అయిపోతే నేను ఆ పాత్రలోకి వస్తా. ఎంత టైం పడుతుంది? ఇప్పటికి ఆల్రెడీ 1.5 year అయ్యింది. ఇంకొకటి ఏంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి కూడా కొంత మాట్లాడాలి. సరే, రేవంత్ రెడ్డి గారు డామ్ డూమ్ అని చాలా డైలాగులు చెప్పొచ్చు, చేస్తామని. ఆఖరికి మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా చెప్పేసిండు, నేను డబ్బులున్నాయి అనుకున్నా లేవు, 6 గ్యారంటీలు కష్టం అనేటువంటి మాట ఆయన చెప్పిండు. తులం బంగారం ఇచ్చే పరిస్థితులు లేవని పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిండు. ఇట్లా వీళ్ళన్నీ చెప్తా ఉన్నారు. అంటే కొంచెం అంటే చేతులు పూర్తిగా పైకి ఎత్తకుండా కొంచెం ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు. పూర్తిగా ఎత్తినాడు మాట్లాడతారు. సో మీరు అన్నారు అప్పుడు పోరాటాలు చేసినప్పుడు విపరీతమైనటువంటి దాడులు జరిగాయి, కేసులు, అరెస్టులు. ఈసారి ఇప్పుడు మీరు 1.5 year అయినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కాబట్టి మీకు కీలకమైనటువంటి అంశం కాస్ట్ సెన్సస్ మేడం. మాకు ఈ 42% రిజర్వేషన్ చేస్తామంటున్నారు కదా, మేము దానికోసమే వర్క్ చేస్తాం. ఇప్పుడు మేము ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ కదలిక ఉంది. ఈ అంశాన్ని వదిలిపెట్టి, కీలకమైన అంశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వీటి గురించి పడ్డమనుకోండి, అసలైన అంశం మరుగున పడుతుంది. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 42% అంటున్నారు, ఇక్కడ 100% ప్రజల కోసం కూడా పోరాడాలి కదా మీరు. అది దానికి ఒక పక్షం ఉంది. ఇప్పుడు అంటే ప్రతిపక్షం అనేది, ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పాత్రను నిర్వర్తించడంలో ఫెయిల్ అయినప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు. సో చాలా కంట్రీస్లో అదే జరిగింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ ఫెయిల్ అయినప్పుడు ఆ పాత్రలోకి వెళ్తాము. ఇప్పటికి కొంత ఏదో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతో ఇంతో కొంతైనా 100% కాదా? 100% అని నేనేం అనుకోవట్లేదు, కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి లొసుగులు వాళ్ళకున్నాయి, చేయడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చేయని కానీ మా వర్గాల గురించి మాట్లాడడానికి వీళ్ళు రెడీగా లేరు కదా. మేము ఉన్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 42%కి సంబంధించి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలి అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. మొన్న 3 days పాటు జరిగాయి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్తున్నారు. సో అది కాదని మీరు అనుకుంటున్నారా?
అంటే ఒకటి మనము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏది పోగలుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా తీసుకుంటున్నారనేటువంటిది ప్రపంచమంతా తెలుసు. కోర్టులో కేసు కూడా ఉంది, కానీ ఆ కేసు విచారణకు రాదు. తమిళనాడులో 69% రిజర్వేషన్ బీసీలు పొందుతూ ఉన్నారు అని చెప్పి అక్కడో కేసు వేసినారు, కానీ ఆ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రాదు. ఇక్కడ కూడా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషను నువ్వు ఇచ్చేయి, చట్టం చేయి, వీఆర్ హ్యాపీ, మేము తీసుకుంటాం అది. కానీ తాత్కాలిక ఉపశమనమే అది. మీరు ఇక్కడ చట్టం చేసి అక్కడికి పంపించిన, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన వాళ్ళు ఏదో ఒక లసుకు పెట్టి ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నీవు 42% సీట్లను ఈ వర్గాలకు టంచనగా ఇచ్చి ఆ వర్గాలను 42% మందిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చునబెడితే నీ చిత్తశుద్ధి కరెక్ట్. మీకు రిజర్వేషన్ లేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని చెప్పారనుకో, మీకు చిత్తశుద్ధి లేనట్టు. సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ బీసీల ముంగట దోషిగా నిలబడుతుందా, ఎవరు నిలబడతారనేది సెకండరీ. కానీ నీ నుంచి జరగాల్సిన ప్రయత్నం అంతా జరగాల. ఈ ప్రజలకు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మోడీ గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మోడీ గారికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంది, సాయం చేయాలనుకుంటున్నాడు ఆయన, నాకు ఆయన మనసులో మాట అర్థమైందని చెప్తా ఉన్నారు. సేమ్ ఈ 42%